ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ కలిపి ఓవరాల్గా అంటే ఈ లెక్కన వేసుకుంటే 175 యూనిట్లు కాల్చుకున్నటువంటి వాడికి 2000 రూపాయలు అంటే ఎంత పడిందండి యూనిట్? ఏ రేంజ్లో పడినట్టు? దగ్గర 10 రూపాయలు పడ్డట్టు కమర్షియల్ ఛార్జెస్. అదే ఒకటి కమర్షియల్ బిల్లు చూస్తే 7100 రూపాయలు కరెంటు కాల్చుకున్నారు, 9,500 రూపాయలు బిల్లు పైన కనబడుతోంది. ఎనర్జీ ఛార్జెస్ యూనిట్లు ఎంత, నువ్వు ఎంత కాల్చావు అయిపోయింది. దాని తర్వాత ఏం కనబడుతుంది ఇది అంటే ఈ ఇట్లా చెప్పినట్టు నేను 750 దానికంట 750 దీనికంట టోటల్గా చూస్తే ఎంత పడింది అయ్యా అంటే 2000 రూపాయలు ఎక్స్ట్రా పడింది, 2500 రూపాయలు అదనంగా. ఈ మొత్తం కలిపితే కరెంటు బిల్లు 25 రూపాయలు అయిపోతుంది యూనిట్. ఏంది ఇది? అవును, ఈజీగా మనం ఎక్కడున్నాం అసలు? దీని వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉంది. ఈ మీడియా కావాలని దాస్తుంది. అదాని అనేవాడికి ముంబైలో ఉన్నటువంటి కరెంట్ ఇచ్చేశారు. ఏడాదికి 10% ఆడు పెంచుకుంటూ పోతాడు. ఒక్కోసారి లాస్ వచ్చిందని 15 పెంచుకుంటూ పోతాడు. దోచి పెట్టారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలకి నష్టం ఎందుకు వస్తుందండి అంటే నువ్వు ఉచిత విద్యుత్ అని ఇస్తావు రైతుకి, ఎవడు కొన్నాడు నిన్ను? ప్రజలు ఇవ్వమన్నారు. డబ్బులు ఎవరు పెట్టుకోవాలా? ప్రభుత్వం పెట్టుకోవాలి. నీ దగ్గర ఉన్నటువంటి ఫండింగ్లోంచి నువ్వు పెట్టుకోవాలి. తర్వాత 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు అన్నారు. గుడ్, అది ఎవరు పెట్టుకోవాలా?